హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కల్లా శెట్టి. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నేను ఇప్పుడు మిమ్మల్ని నా ఫేవరెట్ మాల్కి తీసుకెళ్తున్నాను, రండి. ఈస్టర్ వీకెండ్ కాబట్టి ట్రైన్స్ నడవట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ట్రైన్స్కి బదులు బస్సెస్ని పెడతారనమాట. ఆర్బీడబ్ల్యూ అని ఉంటాయి. సేమ్ అదే ప్రైస్, ఇంకా అదే రూట్లో వెళ్తాయి. బట్ ట్రైన్ బదులు బస్సు ఉంటుంది. బాహుబలి రెస్టారెంట్ చూసారా? కానీ టేస్ట్ ఏం బాగుండదు. ఒక 40 minutesలో రీచ్ అయిపోయాను వెస్ట్ ఫీల్డ్ న్యూ మార్కెట్ మాల్. ఈ మాల్ చాలా పెద్దది. ఫస్ట్ అయితే సిలివియా పార్క్ అని ఒకటి పెట్టాను కదా, లార్జెస్ట్ మాల్ ఇన్ న్యూజిలాండ్ అని. అది ఈ దాంట్లో ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ రీటైల్ స్టోర్స్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఆక్లాండ్ లో రీసెంట్ గా కన్స్ట్రక్ట్ అయిన మాల్ అంటే ఇదే. ఒక 2-3 years బ్యాక్ అయ్యింది. నేను రూఫ్ టాప్ లంచ్ అని ఒక వీడియో పెట్టాను కదా, అది ఈ మాల్లోనే. ఇది సెకండ్ టైం నేను రావడం, కానీ నేను అప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదని ఇప్పుడు వస్తున్నా. ఇది 3D మోడల్ రీసెంట్ గా పెట్టారు. ఇలా డిఫరెంట్ యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్. తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పేపర్తో చేశారు. నేను కిందికెళ్ళి చూపిస్తాను మీకు. హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అవ్వదు నాకు. ఒక్కదానైనా పర్లేదు, ఎక్కడికన్నా వెళ్ళేసి వస్తాను రిలీఫ్ కోసం. అంటే లోన్లీగా ఉండకుండా. ఎప్పుడూ ఒకరి కంపెనీ గురించి ఎదురు చూస్తూ ఉండకూడదు కదా. ఇప్పుడు మనం పగని అనే స్టోర్కి వెళ్దాము. ఇది చాలా ఫేమస్ స్టోర్ న్యూజిలాండ్లో. మంచి బ్రాండ్ ఇంకా క్వాలిటీ ఉంటాయి. అక్కడ హాఫ్ ప్రైస్ ఒక్కటే నాకు కనిపించింది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఒకటి కొంటే ఇంకొకటి హాఫ్ ప్రైస్ అని. బేసికల్గా నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చాను, థ్రెడ్డింగ్. ఇంకా అలా మాల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకున్నాను. షాపింగ్ అయితే ఏం ప్లాన్ లేదు. సో నేను ఇంతకుముందు పేపర్ది చెప్పాను కదా, అది చూపిస్తాను. దానికి కిందకి వెళ్ళాలి. దే యు గో. ఇక్కడున్న డ్రెస్సెస్ అన్ని పేపర్తో తయారు చేసినట్టు అనమాట. ద ఆర్ట్ ఆఫ్ పేపర్ ఫ్యాషన్ వాళ్ళు ఈ దాన్ని ఇలా ప్రమోట్ చేశారు డిస్ప్లే చేసి. అసలు అన్నీ ఎంత బాగున్నాయి కదా. దీని మీద డీటెయిల్గా ఇంకొక షార్ట్ పెడతాను. తర్వాత నేను ఒక కాస్మెటిక్ షాప్కి వచ్చాను. ఇదేదో పేరుంది, నేను లిటరల్గా మర్చిపోయినా ఏంటో అది. ఇక్కడ అన్ని పర్ఫ్యూమ్స్ ఎలా డిస్ప్లే చేశారు. నేను యూజువల్గా పర్ఫ్యూమ్స్ అయితే కెమిస్ట్ వేర్ హౌస్లో కొంటాను, ఎందుకంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. మొత్తం గర్లీ స్టఫ్ లాగా ప్రతి ఒక్క దానికి ఒక సెక్షన్ లాగా చేసి డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్స్ ఎంత నీట్గా క్యూట్గా ఉందో. ఇదంతా గర్లీ వైబ్ లాగా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా నచ్చింది సెటప్. ఇంకా ఇదే కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. డియోర్లో అయితే నాకు పర్ఫ్యూమ్ చాలా నచ్చుతుంది. ఇదైతే నా జర్నల్లో కూడా ఉంది, అది కొనుక్కోవాలని. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎంత టెంప్టింగ్ ఉండే. నాకు ఎన్ని కొనాలనిపిస్తుంది, కానీ నేనేం తీసుకోలేదు. చాలా కంట్రోల్లో ఉన్నా. ఇక్కడ ఒక బ్రో పార్లర్ ఉంది, కానీ అక్కడ 3.7 రేటింగ్స్ ఉన్నాయని నేను తీసుకోలేదు. గాంగ్చా అనే స్టోర్ బబుల్ టీకి చాలా ఫేమస్ అనమాట. టైవానీస్ కంపెనీ. Oreo chocolate milk tea, regular. ఆర్డర్ చేసా. టు బీ హానెస్ట్ నాకు టేస్ట్ ఏం పెద్దగా నచ్చలే, బట్ తాగొచ్చు ఒకసారి. ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట, రీసెంట్గా బిల్డ్ చేశారు. ముందు ఆ మాల్ ఆల్రెడీ ఉండే, కానీ ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిల్డ్ చేసి ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట మాల్ని. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. టేస్ట్ ఏమంత నచ్చలేదు, కానీ నెక్స్ట్ మీకు గర్ల్స్కి ఫేవరెట్ అయిన మినీసో. అక్కడ యోయోసో అని ఎందుకు రాసారో నాకు తెలియదు, మార్చారేమో. ఎప్పుడు వచ్చి కొనుక్కోవాలని చెప్పి వెళ్ళిపోతా, బట్ ఈసారి నేను ఒక టాయ్ కొనుక్కున్నా. ఇదే ఆ ప్లషీ, దాని పేరు స్ప్రింకిల్స్ అని పెట్టాను. బికాజ్ ఇట్ స్ప్రింకిల్స్ లవ్ ఆన్ మీ కాబట్టి. యాక్చువల్గా అది $15 అంట, కానీ అది ఆ రోజే $10కి ఆఫర్ పెట్టారు, అందుకోసం తీసుకున్నా. నాకైతే చాలా నచ్చింది. ఈ జేమార్ట్ అన్న దానికి వెళ్ళిన, అంటే ఇట్లా కేమార్ట్, జేమార్ట్, డీమార్ట్ అట్లా ఉంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయేమో అని వెళ్ళినా, కానీ ఇదేం నచ్చలే నాకు. ఇది పాప్ మార్ట్. BTS ఏమన్నా ఉన్నాయేమో అని చూసా, జస్ట్ చూద్దామని, కానీ నాకేం కనిపించలేదు. నేనైతే యానిమే చూడను, కానీ యానిమే లవర్స్కి మాత్రం ఇది ఒక ప్యారడైజ్. ఇప్పుడు చూపించే స్టోర్ ఏమో ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది, మొబైల్స్, టీవీస్, వాషింగ్ మెషిన్స్ అలాగా. ఇదేమో బ్యాంక్, ANZ. న్యూజిలాండ్లో బ్యాంక్స్కి సపరేట్ ప్లేస్ ఉండదు అనమాట. మాల్స్లోనే పెడతారు ATMs, బ్యాంక్స్, ఇంకా మెడికల్ షాప్స్ కూడా. అంటే ఫార్మసీ అంటే బయట చాలా తక్కువ, కానీ మాల్స్లోనే ఎక్కువ ఉంటాయి. మొత్తం పైకి వస్తే ఇది రూఫ్ టాప్. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్ అదంతా ఉంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. కాత్మండు కూడా చాలా ఫేమస్ బ్రాండ్ జాకెట్స్కి. ఇది చాలా మంచి క్వాలిటీ. ఇక్కడ కెమిస్ట్ వేర్ హౌస్ కనిపిస్తుంది కదా, అదే ఫార్మసీ. నెక్స్ట్ ఫార్మర్స్ అని ఒక స్టోర్కి వచ్చాను. దీంట్లో అన్నీ దొరుకుతాయి, క్లాతింగ్ నుంచి కాస్మెటిక్స్ అన్నీ దొరుకుతాయి.
ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి కానీ నేను కొన్నిటికే వెళ్ళాను. 2:30కి ఏమో వస్తే 5:30కి వెళ్ళినా నేను బయటికి. ఇక్కడ H&M కనిపిస్తుంది కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఇది కూడా, కానీ ఓన్లీ పెద్ద పెద్ద మాల్స్లోనే ఉంటుంది H&M ఇక్కడ. సో ఫైనలీ బయటికి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో ట్రైన్స్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ నేను రైల్ బస్లో వెళ్ళాలి. RBW ఉన్న బస్లో వెళ్ళాలి. ఇక్కడ AT మొబైల్ యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు ఏ బస్సెస్ ఏ టైంలో ఉంటాయి అవన్నీ. ఇంకా హాప్ కార్డ్ తోటి మనము టికెట్స్ కొనడం అవసరం లేదు. హాప్ కార్డ్ తోటి ట్యాప్ చేస్తే సరిపోతుంది. నాకైతే ఈరోజు చాలా నచ్చింది. ఒక్కొక్కసారి మనము సోలోగా ట్రావెల్ చేస్తూ ఉండాలి. వేరే ప్లేసెస్కి వెళ్ళకపోయినా జస్ట్ ఒక మాల్కి లేకపోతే ఏదో ఒక షాపింగ్ కన్నా వెళ్ళి రావాలి. ఐ హోప్ యూ గైజ్ ఆల్సో ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిష్కలా శెట్టి.